అతడు లుస్త్రాలోను దెర్బేలోను ఈకొనియలోను మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి మంచి పేరు పొందాడంట. అయితే పౌలు రాకముందుకే వీళ్ళు అంత గొప్పగా దేవునిలో పెంచారు అంటే ఏ చిన్న మిస్టేక్ లేకుండా తిమోతి పెరిగాడు అంటే ఎంత గొప్ప అదృష్టం అండి, ఎంత గొప్ప త్యాగం అండి. తల్లి చేసిన త్యాగం ఎంత గొప్పది చెప్పండి. తల్లి చిన్ననాటి నుండి దేవుని మాటలు నూరిపోసి అంత గొప్పగా పెంచింది అంటే ఏ ఒక్కరిలో కూడా మరి తిమోతికి ఏళ్ళెత్తి చూపించట్లేదు. అయితే పౌలు గారు ఏమనుకున్నాడట, నేను పరిచర్యకి వెళ్తున్నా, ఈ ప్రాంతంలో నుండి మరి నాతో ఎవరు వస్తారు అని తెలుసుకుంటున్నప్పుడు నాకు సహాయకుడు కావాలి, నాతో వచ్చే పనివాడు కావాలి అని తెలుసుకున్నప్పుడు ఎవరిని అడిగినా తిమోతి మంచివాడు అనే చెప్తున్నారట. ఇంత మంచి పేరు కలిగిన తిమోతిని నేను తీసుకెళ్ళాలని పౌలు గారు కోరుకున్నాను. అయితే తిమోతి అనే పేరుకు అర్థం ఏంటంటే దేవునిని గణపరచువాడు. తిమోతి అనే పేరుకు అర్థం ఏంటిది? దేవుని గణపరచువాడు. చెప్పండి అక్క. పేరుకు అర్థం, తిమోతి అనే పేరుకు అర్థం ఏంటిది? దేవుని గణపరచువాడు. నిజంగానే గణపరిచాడు. అదేవిధంగా మరి తిమోతి ఎన్ని సంవత్సరాలు జీవించాడు అంటే 79 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 79 సంవత్సరాలు జీవించాడు. అయితే ఈ తిమోతి ఏ కాలంలో పుట్టాడు అంటే క్రీస్తు శకం 17వ సంవత్సరంలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకం 17వ సంవత్సరం కాలంలో పుట్టాడు. ఓకేనా? ఆ విధంగా మరి తిమోతి యొక్క ఇంట్రడక్షన్, పరిచయం. అయితే తిమోతిని ఏం చేశాడు? ఇప్పుడు పౌలు గారు తల్లి పెంచింది. దాదాపు ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. పౌలు గారు అక్కడ నుండి అనేక దెబ్బలు, ఎన్నో ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అనేక దెబ్బలు, అవమానాలు, నిందలు పడుతూనే వచ్చాడు. అయితే అక్కడికి వచ్చినాక ఈ లుస్త్రాలో మొదటిసారి వచ్చినప్పుడు ఒక పెద్ద అవమానం జరుగుతుంది. ఏ అవమానం అంటే పౌలు బర్నబా ఇద్దరు కలిసి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక కుంటివాడు ఉంటాడు. ఆ కుంటివాడిని వెళుతున్నప్పుడు మార్గంలో ఆ కుంటివాడిని చూడగానే అతను ఏమంటాడు, పౌలా నన్ను రక్షించవా, నన్ను స్వస్థపరచవా అని అడుగుతున్నప్పుడు అతని తేరి చూసినప్పుడు ఇతను స్వస్థత కోరుచున్నాడు అని పౌలు గ్రహించి అతన్ని స్వస్థత పరుస్తాడు. నువ్వు లేచి నడువు అంటాడు. అని అతను లేచి నడవగానే అతను లేచి నడుస్తాడు. అప్పుడు వీళ్ళందరూ అక్కడ ఉన్న లుస్త్రాలో దెర్బలో ఉన్న వారిని అందరూ ఏం చేస్తారంటే, మాకు దేవుడు వచ్చాడు, ఇక్కడికి దేవుళ్ళు వచ్చారు, మానవుల రూపంలో దేవుళ్ళు వచ్చారు అనేసి వాళ్ళని పొగుడతారు. పొగిడి వాళ్ళకు బలులు అర్పించడము, దండలు తీసుకొచ్చి వేయడము, ఎడ్లను వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇట్లా వేయడం, అవన్నీ చేస్తుంటే అప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే, అయ్యలారా అమ్మలారా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? మేము మీ వంటి స్వభావం గల నరులమే, మమ్మల్ని ఇలా ఎందుకు చేస్తున్నారు, మమ్మల్ని ఇంత గొప్పగా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అనేసి వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ జన సమూహం అంతా వాళ్ళ మీదకి వస్తుంటారు అనమాట. వాళ్ళని దేవుళ్ళుగా వాళ్ళు పొగుడుతున్నప్పుడు ద్యూపట్ అని పౌలు గారికి, ఇప్పుడు బర్నబాకి మరొక పేరు. ఇప్పుడు అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం. లుస్త్రాలో బలహీన పాదము గల ఒకడు ఉండెను. అతడు పుట్టిన మొదలుకొని కుంటివాడై ఎప్పుడు నడవక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలు వినెను. పౌలు అతని వైపు తేరి చూచి, అయితే ఇక్కడ 11 నుండి ఒకసారి చూడండి. జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అని, పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టింది. ఆ
పట్టణము ఎదురుగా ఉన్న ద్రౌపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. ఈ విధంగా బలి అర్పించాలని ముందుకెళ్తారు. వెళ్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు, బర్నబాయు, పౌలులు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోకి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని మాట్లాడతారు. ఇలా చెప్తున్నప్పుడు మన ఆకాశాన్ని, భూమిని, గాలిని, సమస్తాన్ని చేసింది దేవుడు. ఆ దేవుని కనపరచండి, మమ్మల్ని ఎందుకు కనపరుస్తున్నారు? ఈ వరాన్ని ఇచ్చింది దేవుడు. ఆ వరాన్ని బట్టి మేము స్వస్థత చేశాం. దానికే మమ్మల్ని ఇలా పొగుడుతున్నారా? మమ్మల్ని దేవుళ్ళే చేస్తున్నారా? ఇది ఎంత మాత్రం తగదు అనేసి వాళ్ళు ఎదురుపడ్డప్పుడు అప్పుడు అక్కడ ఉన్న ఈ లుస్త్రాలో, ఈ దెర్బలో ఉన్న వాళ్ళు కాకుండా ఈకోనియా నుండి, అంత్యోకియా నుండి 18వ వచనంలో ఒకసారి ఈ అంత్యోకియా నుండి, ఈకోనియా నుండి అయితే అన్యులు వస్తారు. ఆ షార్ట్కట్లో చెప్పేస్తా. ఈకోనియా నుండి, అంత్యోకియా నుండి అన్యులు వస్తారు. ఈ అన్యులు ఏం చేస్తారంటే, అయ్యో మా గ్రామాన్ని, మా ప్రాంతాన్ని వీళ్ళు మార్చేస్తున్నారు, మా దేవుని వైపు కాకుండా, అక్కడ అర్తమీ దేవి అనే దేవత ఉంటుంది ఆ లుస్త్రాలో, అర్తమీ దేవి ఉంటుంది. మా దేవుని వైపుకు కాకుండా, మా దేవత వైపుకు కాకుండా వాళ్ళ దేవుని వైపు తిప్పుతున్నారు, ఇట్లా స్వస్థతలు చేస్తున్నారు అనే విషయం తెలిసి అంత్యోకియా నుండి, ఈకోనియా నుండి వస్తారు. వాళ్ళు వచ్చి అతని మీద పగ పట్టి, పౌలు మీద, బర్నబా మీద పగ పట్టి రాళ్ళు రువ్వి వాళ్ళని చావగొడతారు. ఈ 11 నుండి ఉంటుంది చూడండి, 18 నుండి. అంత్యోకియా నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే అలా ఈడ్చిన తర్వాత ఫస్ట్ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ అవమానం జరిగింది. ఈ అవమానం జరిగిన తర్వాత, ఇది మొదటిసారి అవమానం జరుగుతుంది ఈ లుస్త్రకు వచ్చినప్పుడు. అప్పుడు లోయి యూనికే అప్పుడు రక్షణ పొందుతారు. అదేవిధంగా రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 38వ వచనం చూడండి. నేను చెప్తా, మాటలతో చెప్పేస్తా. రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, బర్నబాకి, పౌలుకి యోహాను మార్కు విషయంలో వివాదం జరుగుతుంది. ఈ వివాదం జరిగిన తర్వాత అప్పుడు మళ్ళా లుస్త్రకి రెండోసారి వస్తాడు కదా. లుస్త్రకు వచ్చినప్పుడు వివాదం జరిగిన తర్వాత పౌలు ఏం చేస్తాడు? శీలను ఏర్పరచుకొని వచ్చేస్తాడు. అయితే ఈ లుస్త్రకు వచ్చిన తర్వాత రెండోసారి శీలతో పౌలు వచ్చినప్పుడు తిమోతిని కనుగొని అప్పుడు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతాడు. కాబట్టి డిస్టర్బెన్స్ చేయకండి, జాగ్రత్తగా వినండి. మంచి స్టోరీ, మంచి ఇది. మనం పౌలు గురించి ఎన్నో చరిత్రలు వింటాం, కానీ ఒక్కొక్కరి జీవితం ద్వారా ఒక్కొక్క అద్భుతమైన అంశం మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న అంత అద్భుతమైన చరిత్రలు కాబట్టి తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు తిమోతిని తీసుకొని పరిచర్యకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు 3వ పాయింట్గా మరి తిమోతి యొక్క లక్షణాలు. తిమోతి ఎలాంటి వాడు అంటే ఒక బలహీనమైన వాడు. ఏ విధంగా బలహీనమైన వాడు అంటే, తల్లేమో దేవుని నమ్మిన బిడ్డ, తండ్రేమో అన్యుడు. వీళ్ళిద్దరి మధ్యలో పెరగడం వలన ఎవరి మాట వినాలో ఎవరి మాట వినొద్దు అన్న సందేహంలో పెరిగినవాడు. కాబట్టి ప్రతిదానికి భయపడేవాడు. భయపడే తత్వం కలిగిన అతను తిమోతి. అందులో ఒక 4 పాయింట్స్ చెప్పుకుందాం తిమోతికి ఉండే లక్షణాలు. రెండవది, తిమోతి పిరిగివాడు. ప్రతిదానికి భయపడేవాడు. ప్రతిదానికి అమ్మో ఇలాగనా, అమ్మో అలాగనా అనేసి భయపడేవాడంట. పిరిగివాడు. ప్రతి చిన్నదానికి భయపడేంత తత్వం కలిగిన, స్వభావం కలిగిన అతను తిమోతి. మూడవది ఏంటంటే, అతను ఏడ్చే స్వభావం కలిగిన వాడు. మూడవది ఏంటిది? ఏడ్చే స్వభావం కలిగిన వాడు. ఫస్ట్ది బలహీనుడు, రెండవది పిరిగివాడు, మూడవది ఏడ్చే స్వభావం కలిగిన వాడు. 4వదిగా అతనికి కడుపు జబ్బు ఉంది.
ఏముంది? కడుపు జబ్బు. అంటే ఎప్పుడు తరచుగా అతనికి కడుపు నొప్పి వస్తుందంట. ఏ టైంలో వస్తుందో తెలియదు. అలాంటి బలహీనతలు కలిగిన ఈ తిమోతి ఇంత బలవంతుడు కావడానికి కారణం ఎవరంట? తల్లి, అమ్మమ్మ, పౌలు. మరి అంత బలహీనతలు కలిగి ఉన్న ఈ పౌలు ఇంత సువార్త ఎలా తిమోతి ఇంత గొప్పగా బలవంతుడు ఎలాగయ్యాడు? ఇంత గొప్పగా సువార్తలు ఎలా చేశాడు? 5 సంఘాలలో సేవ చేస్తాడు. ఎన్ని సంఘాలలో? 5 సంఘాలలో. 1 తెసలోనిక, 2 బెరయ, 3 కొరింథీ, 4 ఫిలిప్పు, ఎఫెసు. ఓకేనా? ఈ 5 సంఘాలలో అతనికి బాధ్యత అప్పగించాడు. ఎవరు? పౌలు గారు. మంచిగా అర్థమవుతుందా? 5 సంఘాలలో అతనికి బాధ్యత అప్పగించాడు. అంటే అతన్ని అంత గొప్పగా తీర్చిదిద్దాడు. అతన్ని ఆరోగ్యపరంగా బలవంతం చేస్తూ, అయితే మధ్యలో తిమోతి ఏం చేస్తారు? పౌలు గారు ఏం చేస్తారంటే అతనికి ద్రాక్ష రసం తాగు అని చెప్తాడనమాట. నీకు కడుపు నొప్పి ఉంది కదా, ద్రాక్ష రసం తాగు అని చెప్తాడనమాట. అతన్ని ఆరోగ్యపరంగా బలవంతునిగా చేస్తూ అదేవిధంగా సేవలో కూడా బలవంతుని చేశాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. ఏ తల్లి అయినా